ఏ డబ్రే ఇలా రా. అబైట్రా పట్టుకో జాగ్రత్తగా. రే విక్రమ్, ఏమనుకుంటాను? నువ్వు వెనక నుంచి పోయి వీళ్ళని లేపేస్తే నువ్వు పెద్ద హీరో అయిపోయినావా? నేనెవ్వడిని లేపేయలేదు. లోపలందరూ చనిపోయి ఉన్నారు. అమ్మాయి కనిపిస్తే ఎత్తుకుని తీసుకొచ్చా. అట్లానా? నిన్ను ఇన్వెస్టిగేట్ చేయిస్తా. సాక్ష్యం దొరికిందో నిన్ను లోపలేస్తా. నీకెప్పుడు కాలనా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఇమ్రాన్ కావాలి కదా, లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసుకోపో. ఏందంటే ప్రతి కుక్కకు రోజు వస్తుంది. అరుసుకో, ఈరోజు నీది. కానీ నీకు ఆ రోజు ఎప్పటికీ రాదు. ఎందుకంటే కుక్కలా కావాలన్నా కూడా విశ్వాసంగా మారాల్సి ఉంటుంది. అది నీకు చేతగాని పని. రే, నా సంగతి వదిలేరా. టైం వచ్చినప్పుడు నేను నీ గుమ్మం కాడికొస్తా, గుర్తుపెట్టుకో. అయితే టైంకి వచ్చేవుడా. పాప ముంబైలో వర్షం చాలా ప్రయత్నం చేస్తుంది సిటీలోని చెత్త అంతా కడగాలని, అంతా శుభ్రమైపోవాలని. కానీ చివరికి దీని చెత్తతో కుళ్ళిపోయిన రూపం అందరి ముందు మళ్ళీ బయటపడుతూనే ఉంది. ఈ మధ్య బాగా ఎక్కువగా తీసుకుంటున్నావా? లేదా అప్పుడప్పుడు కొత్త గొప్ప, అంతే, ఎక్కువేం కాదు. ఇదిగో నేను ల్యాబ్ నుండి రిపోర్ట్ తీసుకొచ్చాను. నీ కిడ్నీలో ఒకటి పూర్తిగా పాడైంది, టోటల్ డ్యామేజ్. మరి రెండోది? ఏ? అరే, రెండో కిడ్నీ ఉంది కదా, దాంతో మనిషి బతకొచ్చు కదా. అరే, మొదటిది రెండోది వదిలే. ముందు డ్యామేజ్ అయిన కిడ్నీని తీసేయాలి. అయితే తీసే. దాన్ని తీపిచ్చుకోవాలంటే నువ్వు డబ్బు టైము రెండు ఏర్పాటు చేసుకోవాలి. 10 నుంచి 15 లక్షలు. 10 నుండి 15 లక్షలా? అయితే లోపలే ఉండని. దాన్ని అలా ఉంచలేం. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. అరే, డబ్బు ఏర్పాటైతే చేయించుకుంటాను, లేదంటే నేనే ఏదో ఒకటి చేసుకుంటాను. స్వాతి, డ్యూటీలో ఉన్నాను. బుల్షిట్. నాకు మ్యూజిక్ వినిపిస్తోంది. నువ్వు ఏ డ్యూటీలో ఉన్నావో నాకు తెలుసు. విషయం ఏంటి స్వాతి? వాట్ యు వాంట్? నీకు గుర్తు రాలేదు కదా? సంవత్సరానికి ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేస్తాను నువ్వు మంచి తండ్రిగా ఉంటావేమోనని. బట్ నేను రేపు పొద్దునే వచ్చేస్తాను, ఐ ప్రామిస్. మరి నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? ల్యాండ్ ఆర్ ద సీ? నేనేదైనా మిస్ అయ్యానా? నీకెలా తెలిసింది నేను బోట్లో ఉన్నానని? విక్రమ్, యు ఆర్ హర్టింగ్ మీ. నేను నిన్నొకటి అడిగాను. విక్రమ్, ఐ నీడ్ యూ హెల్ప్. ఐ నో నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, కానీ నాకు ఇది కూడా తెలుసు అన్అఫీషియల్లీ మిస్సింగ్ వ్యక్తులను వెతుకుతావని. అండ్ ఐ నో యు ఆర్ బ్లడీ గుడ్ ఎట్ ఇట్. కస్టమర్స్ నా పేరున రివ్యూస్ రాయడం మొదలుపెట్టారా? విక్రమ్, ఐఎమ్ డెస్పరేట్. ఇది చావు బతుకులకి సంబంధించింది. ఆ పనికి నీకు డబ్బు కూడా ఇస్తాను. ఏమన్నావు నువ్వు? నువ్వేదో అన్నట్టున్నావు. ఈ పనికి నేను నీకు 5 లక్షల వరకు ఇవ్వగలను. స్ట్రైట్గా చెప్తాను, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి నువ్వు ఫాలో చేయాల్సి ఉంటుంది. నువ్వు నాకు పేరు ఇస్తావు, నేను నీకు 24 గంటల అడ్రస్ ఇంకా ప్లేస్ చెప్తాను. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో తను నీకు అక్కడ కనిపిస్తాడు. తనతో నీకేం పనుందో అది నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. అలాగే నేను నిన్ను అడగను కూడా. ఇంకో విషయం, ఈ పని అయిన తర్వాత మనం ఇంకెప్పుడు కలవకూడదు. గెట్ ఇట్?
ఓకే డన్. పేరు లీనా థామస్. ఈమె ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పంపించాలి? ఈమె లొకేషన్ని నువ్వు littleblackwoman@email.comకి సెండ్ చేయొచ్చు. ఒకవేళ డబ్బు తీసుకుని నేను పని చేయకపోతే? నువ్వు అలా అస్సలు చేయలేవు విక్రమ్. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఒక ఎదవి కావాలని చాలా ట్రై చేస్తూ ఉంటావు, కానీ కాలేవు. నన్ను ఎలా వెతికావు? నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాను. హలో, 5 లక్షలు పంపిస్తున్నాను. ఎందుకు బాబు? అంతా బానే ఉందా? పాత బాకీలన్నీ తీర్చేస్తున్నావు? సడన్ గా బుద్ధొచ్చిందా లేక అదృష్టం పట్టిందా? అవి పిచ్చి పిచ్చిగా వాక్కు. ముంబై మీద డబ్బులు పెట్టుకోయ్. నిజంగా కుక్క తోకవే నువ్వు. ఎంత ట్రై చేసినా వంకరగానే ఉంటావు. అప్పుడప్పుడు ఎక్కువగా వాగడం ఆరోగ్యానికి హానికరమవుతుంది. ఎప్పుడు టైం చూసుకొని మరి బ్యాడ్ టైంలో ఎందుకు కాల్ చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు పుట్టగానే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. నాట్ మై ఫాల్ట్. ఇప్పుడు మీకేం కావాలి బాయ్? ఒకరిని వెతకాలి. పేరు లీనా థామస్. ఫోటో పంపిస్తున్నాను. అది కాదు, ఒక డాడ్ రండి, పైకి వెళ్దాం. పైకొచ్చేయండి. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అది ఐఎమ్ సారీ, అది డోర్ లాక్ చేసింది. 2 సార్లు బెల్ కూడా కొట్టాను. ఎవరూ తీయలేదు. ఐ థాట్ యు వరన్ట్ దేర్. ఐ వాజ్ ఇన్ ద షవర్. నేను రాత్రి చాలా బిజీ ఉన్నాను. అఫ్ కోర్స్. పోయిన సంవత్సరం నువ్వు ఎక్కువగా తాగావు, అందుకే రాలేకపోయావు. ఇక దానికంటే ముందు సంవత్సరం నువ్వు కన్వీనియంట్లీ ఒక పెద్ద రైడ్లో ఉన్నావు, అవునా? నేను నిజంగానే పెద్ద రైడ్లో ఉన్నా. ఓ, నీకు 2 ఏళ్ల కిందటి విషయం గుర్తుంది, కానీ ఇది గుర్తులేదు, అవునా? ప్లీజ్ ప్లీజ్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ దిస్, ఓకే? నేను కేవలం నీకు సారీ చెప్పడం కోసం వచ్చా. నాకు సారీ చెప్పేం ప్రయోజనం? యా